బ్యాక్ టు ద వీడియో. షర్ట్ ఎలా ఉందా ఎంత కామెంట్ చేసి చెప్పండి. సో ఈ వీడియో అనేది ఒక వెరైటీ వీడియో. ఈ వీడియోని మీరు ఎప్పుడు చూసి ఉండరు, ఎప్పుడు అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో ఎట్లాంటిదంటే ఇది మామూలు వీడియో అయితే కాదు. పోనీ ఇదేమన్నా వెరైటీ వీడియో అని అంటే ఇది వెరైటీ వీడియో కూడా కాదు. సో ఆక్వామ్యాన్ ఈ వీడియో అనేది పితృవాక్య పరిపాలనలో భాగంగా జరుగుతుందన్నమాట. చూపమ్మా చూపు. ఆనందాన్ని ఎవరు కోరుకోరు, కానీ ఎంత మూల్యానికి? సో ఆక్వామ్యాన్ సింపుల్ గా మ్యాటర్కి వచ్చేస్తే ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే లాస్ట్ హోమ్ టూర్ వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోలో మా డాడీ కొన్న బొమ్మలు అవన్నీ చూపించా కదా, అది అన్నీ మీకు చాలా నచ్చాయి, చాలా క్యూట్గా ఉన్నాయి అవి ఇవి అని చెప్పి చాలా మంది చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు. సో మా డాడీ నిన్న అంటే ఈరోజు కదా, ఈరోజు వీడియో అప్పుడు అంటే నిన్న. సో మా డాడీ మొన్ననే కువైట్ నుంచి వచ్చారనమాట. సో వస్తూ కొన్ని ర్యాండమ్ బొమ్మలు అనేవి కలెక్ట్ చేసుకొని తీసుకొని వచ్చారనమాట. సో ఇప్పుడు ఆ బొమ్మల్ని మీకు చూపించమని చెప్పారు. అరే చూపిరా భయ్, మన వాళ్ళకి కూడా లాస్ట్ టైం చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది, ఇప్పుడు వాళ్ళకి చూపి అని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు నేను మీకు ఆ బొమ్మల్ని చూపిస్తాను. చూడండి, మంత్రశక్తి ఉపయోగించి బ్యాగ్ ఫుల్ ఆఫ్ మా డాడీ కొన్న బొమ్మలన్నిటిని ఇక్కడ ప్రత్యక్షం చేస్తాను. ఓం భీమిడిం. ఓ మై గాడ్, సో ఆక్వామ్యాన్ వచ్చేసింది చూడండి. సో ఇప్పుడు ఈ బ్యాగ్ ఫుల్ ఆఫ్ బొమ్మలు ఉన్నాయన్నమాట. సో మీకు చూపిస్తాను. చూడండి మా డాడీ ఏమేమి తెచ్చారో చూపిస్తా. అయితే ఇందులో స్నూఫీ గాడికి బట్టు గాడికి కూడా ఒక గిఫ్ట్ తెచ్చారనమాట. సో అది కూడా చూపిస్తాను. సో ఫస్ట్ అయితే చలో బ్యాగ్ను ఓపెన్ చేసేద్దాం. ఇదిగోండి, టన్ 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 టన్. సో ఆక్వామ్యాన్ ఇందులో చాలా బొమ్మలు ఉన్నాయన్నమాట. ఏమేమి ఉన్నాయో చూద్దాం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. చాలా నాకు జంతువుల బొమ్మలు కనిపిస్తున్నాయి. సో చలో ఫస్ట్ ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ వాజ్ అనమాట. ఇది చాలా లైట్ వెయిట్ ఉంది, బాగుంది, సన్ఫ్లవర్స్తో అట్లా. ఇదిగోండి టన్ టన్ టన్, అదొక ఫ్లవర్ వాజ్. ఇంకొక ఫ్లవర్ వాజ్ కూడా కొన్నారనమాట. ఇది కింద కొంచెం ఇది పింగాణి స్టైల్ లాగా ఉంది. ఇది కూడా చాలా బాగుంది, రెడ్ కలర్ ఫ్లవర్స్తో, గ్రీన్ కలర్ ఆకులతో, వైట్ కలర్ ఫ్లవర్స్తో. నాకెందుకో నేను లైట్గా బొమ్మలు అమ్ముతున్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు అలాగే ఉంటుందా? తర్వాత ఏం చూపించాను, ఇక్కడ చాలా బొమ్మలు ఉన్నాయి అనమాట. ఇదిగోండి తర్వాత మీకు ఇదిగోండి, ఇది ఒక ఫ్లవర్ పెన్ అంట. ఇది ఇలాంటివి ఇండియాలో దొరకవా నాకు తెలియదు, మీకు తెలిస్తే కమెంట్ చేయండి. సో ఈ ఫ్లవర్ పెన్ నేను బయటికి తీస్తున్నా. ఫ్లవర్ పెన్ బా ప్లాస్టిక్ వాసన వస్తుంది అంతే, ఏం రావట్లేదు. ఇదిగోండి, కానీ ఇది మస్తు ఉంది చూడండి, ఎంత స్టైల్గా ఉందో. చిన్నప్పుడు ఇదే ఫ్లవర్ పెన్ ఆ ఇంగ్లీష్ టీచర్కి ఇస్తే ఇప్పుడు వేరేలాగా ఉండేది. ఇదిగోండి చూడండి, చాలా స్మూత్గా ఉందన్నమాట, చాలా స్మూత్ ఉంది. సో ఈ పెన్ని పక్కన పెట్టేస్తాను. ఈ పెన్ చాలా బాగుంది. ఇలాంటి 2 పెన్స్ తెచ్చారనమాట, 2 డిఫరెంట్ ఫ్లవర్స్ అవి. ఆ తర్వాత ఇక్కడ ఏదో వెరైటీ స్టైల్లో ఏదో మాయాదీపం లాంటి చెందిన ఏదో వస్తువులాగా ఉందన్నమాట. దీన్ని రబ్ చేస్తే జీని బయటకు వస్తాడేమో, చూద్దాం. ఓ నో. సో ఇదిగోండి ఇది ఓపెన్ అవుతుంది. దీంట్లో ఏముందో ఒకసారి చూద్దాం. ఇదిగండి, ఇది ఖాళీగా ఉంది. ఇది ఒక చిన్న స్టోరేజ్ డబ్బా లాంటిది ఇచ్చారనమాట. ఇందులో ఏదో ఒకటి పెట్టుకోవచ్చు. సో చూద్దాం. ఇది ఎక్కడ కొన్నావు? కువైట్లో కొన్నారంట. మేడ్ ఇన్ ఇండియా అని ఉంది దీని మీద. మన భారతదేశం చాలా డెవలప్ అవుతుందన్న దానికి ఇదే నిదర్శనం. చూసారా, కువైట్లో మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్ అమ్ముతున్నారనమాట. ఇది కూడా చాలా బాగుంది, చాలా యూనిక్గా ఉందన్నమాట. అండ్ దెన్ తర్వాత వచ్చేసి ఈ క్యూట్ బొమ్మ, ఇదిగోండి ఆవు బొమ్మ. సో రోజు పొద్దున్నే పాల కోసం వెళ్ళి వచ్చేసేసారు. ఆ తర్వాత సో బొమ్మలు. సో మీరు ఏ బొమ్మ కావాలనుకుంటున్నారు చెప్పండి, ఎలాంటి బొమ్మ అయినా మా దగ్గర దొరికేస్తుంది అనమాట. ఇదిగోండి ఇక్కడ టార్చ్ లైట్లు కూడా కొన్నారనమాట. ఈ టార్చ్ కూడా చాలా పవర్ఫుల్గా ఉంది. ఒక సెకండ్, ఇదిగోండి ఆన్ చేసి చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ నుంచి ఇదిగోండి, ఇది చూసారా ఎంత దూరం దాకా వెళ్తుందో? ఇదిగోండి అక్కడి వరకు వెళ్తుంది అనమాట.
చూసారా చాలా బ్రైట్ ఉందన్నమాట ఈ టార్చ్, మస్తు ఉంది ఈ టార్చ్. తర్వాత ఈ టార్చ్ ఇట్లా ల్యాంప్ లాగా కూడా వస్తుంది అనమాట, మళ్ళీ ప్రెస్ చేస్తే ఇదిగోండి ల్యాంప్ లాగా ఇది కూడా. సో చూసారా ఈ ప్రెస్లో బ్రైట్నెస్, దిస్ ఆర్ యూట్యూబర్ థింగ్స్ అనమాట, ఇట్లా లైటింగ్ అదంతా. రామచంద్ర వీడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. సో తర్వాత ఐటమ్స్ వచ్చేసి ఈ పెన్ అనమాట. ఈ పెన్స్ చూడండి, ఇవి కూడా ఒక 2 పెన్స్, ఇదిగోండి 3 పెన్లు ఉన్నాయి అనమాట. ఈ 3 పెన్లు ఇదిగోండి ఒకటి చూపిస్తా. ఈ 3 పెన్లో ఇదిగోండి ఈ అన్ని కలర్స్ వస్తాయి అనమాట. ఇవన్నీ మీరు చిన్నప్పుడు వాడే ఉంటారు. సో ఇదిగోండి అదొకటి, తర్వాత ఇదొక కలర్, ఇదిగోండి రాసి చూపిస్తా చూడండి. ఇదిగోండి ఇది పింక్, ఇదిగోండి గ్రీన్ కలర్, ఇంకొండి బ్రౌన్ కలర్. సో అట్లా మల్టీ కలర్డ్ పెన్ అనమాట. సో ఎప్పుడైనా మీరు రిపోర్ట్ కార్డ్ మీద ప్రిన్సిపల్స్ సైన్ చేయకపోతే, ఇప్పుడు తర్వాత ఐటమ్స్ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ మెన్స్ వాలెట్ అని చెప్పి ఇండియన్ థింగ్స్. సో వాలెట్ డబ్బాలో వాలెట్ లేదనమాట, వాచెస్ ఉన్నాయన్నమాట. ఇదిగోండి 2 వాచ్లు ఉన్నాయి. సో ఈ వాచ్లు వేసుకొని కూడా చూపిస్తాను మీకు, ఎట్లుందో మీరు చెప్పండి. ఇదిగోండి ఇది వచ్చేసి ఫస్ట్ వాచ్, ఇది కంప్లీట్ బ్లాక్ కలర్లో ఉంది. అదే సేమ్ వాచ్ వైట్ కలర్ అనమాట, చాలా బాగున్నాయి ఇవి. సో ఇదిగోండి ఈ వాచ్ల్లో ఒకటి వేసుకొని చూపిస్తాను ఎట్లుందో చెప్పండి. దంకళ్ళు పట్టేలాగా ఎక్స్ప్రెషన్స్ ఏంట్రా. సో అది వైట్ వాచ్, బ్లాక్ వాచ్ వేసుకొని చూపిస్తా. రెండిట్లో ఏది బాగుందో మీరు కమెంట్ చేసి చెప్పండి. బ్లాక్ వాచ్ బాగుందా, వైట్ వాచ్ బాగుందా అని చెప్పి. ఇదిగోండి ఇది బ్లాక్ వాచ్. ఇప్పుడు మెయిన్ ఐటమ్స్ రఘురామ్ రాజా ఛానల్ ఎలాంటిదంటే ఇదిగోండి. తర్వాత ఇక్కడ ఒక 50 years వ్యక్తి ఇన్ని ఎరేజర్లు షార్ప్నర్లు కొనడానికి వెనకాల రీజన్ ఏముంటుందో మీరే చెప్పండి. నాకైతే అర్థం కాలేదు. ఎందుకు కొన్నారని చెప్పి అడిగితే లైట్గా బెల్ట్ తీసుకున్నా. ఇన్ని ఎరేజర్లు షార్ప్నర్స్ చూడండి. ఇదిగోండి మధ్యలో కీ చైన్ ఉంది, ఒక బ్యూటిఫుల్ కీ చైన్ ఉందన్నమాట, మిక్కీ మౌస్ కీ చైన్. ఆ తర్వాత వచ్చేసి అతి భయంకరమైన ఒక బొమ్మని కొన్నారు. సో ఈ భయంకరమైన గిఫ్ట్ ఏంటది అనుకుంటున్నారా? నా కోసం ఒకే ఒక్కసారి భయపడవా? ఓకే అండి. మరి భయపడు. భయపడ్డావా? సో అదనమాట. ఆ తర్వాత అలానే ఇంకొన్ని విషపూరితమైన బొమ్మలు ఉన్నాయి అన్నమాట. సో ఇప్పుడు దీన్ని కూడా ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓ మై గాడ్, ఓ షిట్, చిరిగిపోయింది. ఇదిగోండి క్రొకోడైల్ బొమ్మ, కాకపోతే నేను దాని తోకని గట్టిగా దాన్ని పట్టుకొని భయపెట్టేసరికి ఈ జంతువులు తోకని వదిలేస్తాయి కదా, సో అవి అట్లానే తోకని వదిలేసింది అనమాట. ఇది ఇక్కడ అతుక్కుపోయింది దీని తోక. సో అది దాని తోకని వదిలేసింది చూసారా. కానీ ఏం టెన్షన్ పడకండి, ఈ తోక మళ్ళీ పెరుగుతుంది అనమాట దానికి కొన్ని రోజుల తర్వాత. సో ఈ బొమ్మని ఇక్కడ పక్కన పెడుతున్నాను. ఆ తర్వాత ఇక్కడ ఇవన్నీ చాలా మెల్లిగా తీయాలన్నమాట, ఈ అతుక్కుపోయినాయి అనమాట. ఆ తర్వాత ఇదిగోండి ఒక టర్టిల్, హల్క్ గాడికి బొమ్మ, హల్క్ గాడికి ఫ్రెండ్. బుద్ధు బాబు ఇదిగో నీకోసం గర్ల్ ఫ్రెండ్ తెచ్చా. 2 సిమిలర్ సైజే ఉన్నాయి. చూసారా మన హల్క్ గాడు ఎంత పెద్దగా అయిపోయాడో. చిన్నప్పుడు చిన్న పకోడీ అంత ఉండేవాడు, ఇప్పుడు పెద్ద బిర్యానీ అంత అయ్యాడు. హల్క్ గాడికి నచ్చలేదంట వాడి కొత్త పార్ట్నర్. హల్క్ గాడు జీవితం అంతా సింగిల్గానే ఉండాలని నిర్ణయించుకున్నాడు అనుకుంటా. సో ఒంటరితనాన్నే తన మిత్రుణ్ణి చేసుకొని కల్పిత పాత్ర సన్నివేశాలకి దూరంగా ఉంటూ హల్క్ గాడు కాదు ఐశ్వర్య వచ్చింది. ఓ మాయా, ఓ మాయా. సో తర్వాత ఆక్వామ్యాన్కి ఎంతో ఇష్టమైన బొమ్మ అనమాట, టన్ టన్ టన్, ఒక బ్యూటిఫుల్ డాల్ఫిన్ బొమ్మ అనమాట. ఇది కూడా లైట్గా పింగాణి టైప్లో ఉందన్నమాట. దీన్ని వెంటనే తీసుకెళ్ళి నా టేబుల్ మీద పెట్టుకుంటాను. చూడండి ఎంత అందంగా ఉందో, మస్తు ఉందన్నమాట ఇది. చూడండి దీన్ని, బాబా ఎంత బాగుందో. కాకపోతే చాలా డెలికేట్ అనమాట, సో దాన్ని చాలా జాగ్రత్తగా సాల్వ్ చేయాలి. అండ్ దెన్ అది అయిపోయినాక ఇక్కడ ఒక మిర్రర్ తెచ్చారు. ఇది మా మదర్ కోసం తెచ్చారంట.
ఇందులో చూసుకొని మేకప్ వేసుకోవచ్చు. కాకపోతే మదర్ మేకప్ వేసుకో. సో ఇది ఒక బ్యూటిఫుల్ కీ చైన్ కమ్ మిర్రర్ అనమాట. సో ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెడుతున్నాను. ఆ తర్వాత బట్టు పిశాచి కోసం కొన్న ఒక కాక్రోచ్ బొమ్మ అనమాట. ఈ కాక్రోచ్ బొమ్మ ఎంత యూనికో నేను మీకు చూపిస్తాను. ఇది కదులుతుంది అనమాట. ఈ కాక్రోచ్ బొమ్మ కదులుకుంటూ వెళ్తుంది. బట్టుగాడి రియాక్షన్ కూడా చూపిద్దాం. బట్టుగాడిని తీసుకొని వద్దాం. చూసారా, ఇదిగోండి ఈ కాక్రోచ్ని ఇక్కడ పెడుతున్నా. అదిగోండి ఆ కాక్రోచ్ అట్లా తిరుగుతుంది చూసారా. సో ఇప్పుడు బట్టుగాడి రియాక్షన్ చూద్దాం ఎట్లుంటుందో. బట్టు ఉంటాడు. ఇగో బట్టు బట్టు ఫ్లాష్ ఆపేస్తే బెటరేమో. బట్టు కొండాపూర్ బట్టుకి అర్థమవుతుందా? బట్టుగాడు సాధారణమైన కోడి కాదు, అసాధారణమైన కోడి. వీడికి సర్వం అంతా తెలుసు. సో అందుకని బట్టుగాడు ఈ కోడిని ఈ కాక్రోచ్ని అస్సలు పట్టించుకోవట్లేదు అనమాట. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీక. సో ఎందుకండి ఇప్పుడు ద మోస్ట్ పవర్ఫుల్ బొమ్మ ఇదే అనమాట. సో చూసారా ఈ బొమ్మ ఎంత అందంగా ఉందో, కుక్క బొమ్మ. కాకపోతే దీన్ని అక్కడి నుంచి తెస్తున్నప్పుడు దీని కాలు పగిలిపోయింది. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. ఇదిగోండి దీని కాలు ఇరిగిపోయింది పాపం. దీని కాలుని ఫిక్స్ చేయాలన్నమాట. దాని కాలు కూడా ఉందన్నమాట పార్ట్. సో ఇదిగోండి దాని కాలు పార్ట్. పాపం దాని కాలు ఇరిగిపోయింది. కాకపోతే మీరేం టెన్షన్ పడకండి, దీని కాలుని ఎలా అయినా ఫిక్స్ చేస్తామన్నమాట. ఏదో చిన్న దెబ్బ తగిలింది, ఈ చిన్న ఫ్రాక్చర్ని మేము ఎలా అయినా ఫిక్స్ చేస్తాము. సో చూసారా ఎంత అందంగా ఉందో. కూటు బాబు కాలు ఇరిగిపోయింది అనమాట. కాకపోతే దీన్ని మేము ఫిక్స్ చేస్తాం నీట్గా. దీన్ని సెలోటేప్ తెచ్చి ఫెవిక్విక్ తెచ్చి ఫిక్స్ చేస్తే ఇది నీట్గా ఫిక్స్ అయిపోతుంది అనమాట. సో దాన్ని ఫిక్స్ చేస్తాం త్వరలోనే. సో ఇప్పుడు ఇంకొక బొమ్మ, ఇదే మెయిన్ ఐటమ్ బొమ్మ అనమాట. ఇది చూడండి ఎంత మస్తు ఉంటుందో. ఇది సూపర్ బొమ్మ అనమాట. ఇంకా ఉంది, ఇంకో అద్భుతమైన బొమ్మ కూడా ఉంది, అది కూడా చూపిస్తా. సో ఈ బొమ్మను చూడండి, ఈ కార్ బొమ్మ. కారే మస్తుంది, సూపర్ ఉంది కదా కారు. సో ఇప్పుడు ఈ కార్ని బయటికి తీసి అన్బాక్సింగ్ చేసి చూపిస్తారండి. టన్ టన్ టడాన్, సూపర్ కార్. ఇది మస్తు హెవీ కూడా ఉంది, సూపర్ ఉంది కార్. చూడండి ఇట్లా తోస్తే ముందుకెళ్తుంది. అంతే అనుకున్నారా? దీని స్పెషాలిటీ ఇంకోటి ఉందన్నమాట. ఇది కార్ కమ్ స్పీకర్ అనమాట. బ్లూటూత్తో కనెక్ట్ అయ్యిద్ది. సో చూడండి ఇప్పుడు దీన్ని ఆన్ చేస్తాను. దీన్ని ఆన్ చేసి కనెక్ట్ చేస్తాను. ఆగండి, ఫోన్కి కనెక్ట్ చేస్తా. సౌండ్ వినండి ఎంత బాగుంటుందో ఈ కార్ది సౌండ్. ఆన్ అయింది. సో ఇప్పుడు ఇది ఆన్ అయింది. సో దీన్ని కనెక్ట్ చేద్దాం, ఫోన్తో కనెక్ట్ చేసి మనకి నచ్చిన పాటలు అవి పెట్టుకోవచ్చు అనమాట. సో గాయ్స్ ఇదిగోండి ఇప్పుడు నావే కొన్ని వీడియోస్ ప్లే చేస్తాను. ఎందుకంటే సాంగ్స్ ప్లే చేస్తే మళ్ళీ యూట్యూబ్ గాడు స్ట్రైక్ వేస్తాడనమాట. అదే కాపీరైట్ పడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. సో ఇదిగోండి. హలో అక్వామన్, బట్టు గురించి ఒక ఘోరమైన నిజం తెలిసింది. ఆడు రాత్రిపూట అన్నం తిండంట, మరి చిన్నప్పుడు జర్మనీలో చదువుకుంటున్నప్పుడు ఇప్పుడు సౌండ్ అంతా కార్లో నుంచి వస్తుంది అనమాట. సౌండ్ కూడా క్వాలిటీ కూడా జబర్దస్త్ ఉంది. సో మస్తు ఉంది అనమాట. ఇది కార్ బొమ్మ కమ్ స్పీకర్ అనమాట. సో ఇప్పుడు మనం కార్లోనే కూర్చొని కార్లోనే సౌండ్లు పెట్టుకోవచ్చు. మెయిన్ ఐటమ్స్ ఈ జిప్లో ఉన్నాయి అనమాట. సో ఫస్ట్ ఇందులో ఇది తీద్దాం. ఇందులో ఏముందో తీద్దాం. టన్ టన్ టడాన్, ఒక చైన్ అనమాట. ఇది స్నూఫీ గాడికి తెచ్చిన చైన్. అయితే పూర్వం 1955లో స్నూఫీ గాడికి ప్రేమ బాగా పెరిగిపోయి మా మదర్ దానికి ఒక సిల్వర్ చైన్ వేశారనమాట. కాకపోతే అది ఆ చైన్ని పారేసుకుంది కదా అని చెప్పి మేము వెళ్ళి ఫుల్ ఎతికామన్నమాట. గ్రౌండ్లో ఎతికాం, అక్కడ ఎతికాం, ఇక్కడ ఎతికాం. అప్పుడు ఆ చైన్ మళ్ళీ మాకు దొరికింది.
సరే ఈసారి దాన్ని కాలర్కి కనెక్ట్ చేసాం. కాలర్కి కనెక్ట్ చేస్తే అది ఎప్పటికీ పడేసుకోలేదని చెప్పి కాలర్కి కనెక్ట్ చేసి ఆ చైన్ దానికి వేసాం. కాకపోతే దాని హెవీ దూకుడికి అటు ఇటు దూకుడికి ఆ చైన్ పూర్తిగా తెగిపోయింది. సో ఆ చైన్ పూర్తిగా పోయిందనమాట. సో అప్పటి నుంచి స్నూఫీ గాడికి చైన్ లేదు. కాకపోతే స్నూఫీ గాడికి చాలా ఇష్టం అనమాట ఇట్లా చైన్స్ వేయించుకోవడం. సో ఇప్పుడు స్నూఫీ గాడిని పిలిచి చైన్ వేద్దాం వాడికి. స్నూఫీ ఇక్కడికి రావాలని మనవి చేసుకుంటాం. సో అదిగండి బంగారు బాబు వచ్చేసాడు అనమాట. సో ఇప్పుడు ఈ బంగారు బాబుకి చైన్ వేసి చూపిస్తాను రండి. ఇదిగండి ఇప్పుడు చైన్ వేద్దాం. గుద్దు బాబు ఎంత మంచిగా వేయించుకుంటాడు చూడండి. గుద్దు బాబుకి చైన్ అంతా అమ్మా, గుద్దు బాబుకి చైన్ అంతా. ఇదిగండి బాబా గుద్దు బాబుకి చైను, గుద్దు బాబుకి చైన్ అమ్మా, గుద్దు బాబు. బాబా చూసారా ఆ రాజసం చూసారా స్నూఫీలో. చైన్ వేయించుకున్నాక ఏదన్నా వేయండి చైన్ ఊరికే అట్లా ఏదన్నా కామెడీగా వేయండి చైన్ అట్లానే వేసుకొని ఉంటుంది అనమాట. మళ్ళీ చైన్ని తీయదు. అంటే అది ఫాస్ట్గా దుంకినప్పుడు ఆ చైన్ పడిపోవడమే కానీ అది అలానే వేయించుకుంటుంది. నార్మల్గా కుక్కలే ఇట్లా చైన్ వేయించుకోగానే దాన్ని గోక్కుంటాయి, తీసేద్దామని ట్రై చేస్తాయా. మనోడు అస్సలు తీయడు అనమాట చైన్ని. చూడండి ఆ చైన్ వేసుకొనే ఉంటాడు. స్నూఫ్ కమ్ కడదా, స్నూఫ్ కమ్ కమ్. ఆ చైన్ వేసుకొని తిరుగుతాడు అనమాట. సో అది స్నూఫీ గాడికి గిఫ్ట్. సో బట్టు గాడికి గిఫ్ట్ ఏంటంటే చూపిస్తాను రండి. సో బట్టు గాడికి గిఫ్ట్ ఏంటంటే దిగోండి అసలు ఇదే అసలు హైలైట్ అనమాట అన్నిటిలో. చూసారా ఇది ఎంత బాగుందో, ఎంత బరువు ఉందంటే ఇది కంప్లీట్ మెటల్ అనమాట. మళ్ళీ ఆ ఫినిషింగ్ చూడండి ఎంత అందంగా ఉందో. ప్లస్ ఆ ఈకలు అది అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. మళ్ళీ దాని మీద అక్కడక్కడ అట్లా స్టోన్స్ లాగా పెట్టి అసలు ఇది మస్తు ఉంది. ప్లస్ దీంట్లో ఇంకా అవ్వలేదు అనమాట. ఇందులో ఇంకొక సీక్రెట్ కోణం ఉంది. అదేంటంటే దీని పొట్ట ఓపెన్ అవుతుంది. చూసారా ఈ పొట్ట ఓపెన్ అవుతుంది. దీంట్లో ఏమన్నా సీక్రెట్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు అనమాట. చిన్నవి ఏమన్నా ఉంటే అది ఇందులో పెట్టి లాక్ చేసుకోవచ్చు. సో అదనమాట ఈ కోడి బొమ్మ. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఇది నాకు అసలు అన్నిటికన్నా హైలైట్గా నచ్చిందనమాట. ఇదొకటి ప్లస్ ఈ కార్ బొమ్మ అనమాట. ఈ కార్ బొమ్మ ఇంకా ఇది అన్నీ బాగున్నాయి చెప్పాలంటే. అన్నీ కూడా చాలా క్యూట్గా ఉన్నాయి అనమాట బొమ్మలు. సో ఇదిగోండి ఇదొకటి. ఆ తర్వాత ఈ కోడి బొమ్మ ఒకటి. సో గాయ్స్ ఇదిగోండి మా బొమ్మల సామ్రాజ్యం అనమాట. ఈ మా డాడీ కొత్తగా తెచ్చిన బొమ్మలు, ఒకేసారి కొన్ని తెచ్చినామన్నమాట. ఈ బొమ్మలు. సో ఈ బొమ్మలు చూపి అని చెప్పి నాకు చెప్తే నేను చూపిస్తున్నానే తప్ప వేరే ఉద్దేశం లేదు. సో అదనమాట. సో ఈ బొమ్మలన్నీ మీకు ఎలా అనిపించాయి తప్పకుండా కింద కమెంట్ చేయండి. అండ్ ఈ అన్ని బొమ్మల్లో ఏ బొమ్మ మీకు ఎక్కువ నచ్చిందో కూడా కింద కమెంట్ చేసి చెప్పండి. పక్కా అన్ని కమెంట్స్ నేను చదువుతున్నాను, మా డాడీ కూడా చదువుతున్నారు అనమాట. సో మీకు ఏ బొమ్మ ఎక్కువ నచ్చిందో కింద కమెంట్ చేసి చెప్పండి. సో అదనమాట. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ హాబీలో జాయిన్ అవ్వడానికి సింపుల్గా సబ్స్క్రైబ్ కొట్టి పెట్టుకోండి. నేను మీ రఘురామ్ రాజా. ఇలాంటి బొమ్మల రిలేటెడ్, యానిమల్ రిలేటెడ్, పెట్ రిలేటెడ్, ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ వీడియోస్ మీ ముందుకు వస్తూనే ఉంటాయి. బై సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.